హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాము। వెరీ వెరీ ఇంపార్టెంట్। నన్ను అనే దాన్ని హిందీలో ఏమంటారు అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। నన్ను డబ్బులు ఇవ్వనివ్వండి। ఇన్ హిందీ ముझे पैसे देने दो। నన్ను అంటే హిందీలో ముझे అంటారు, డబ్బులు అంటే पैसे, ఇవ్వనివ్వండి అంటే देने दो। నన్ను డబ్బులు ఇవ్వనివ్వండి। ఇన్ హిందీ मुझे पैसे देने दो। ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ పే। నన్ను సహాయం చేయనివ్వు। ఇన్ హిందీ मुझे मदद करने दो। నన్ను అంటే मुझे, సహాయం అంటే మదద్, చేయనివ్వు అంటే करने दो। నన్ను సహాయం చేయనివ్వు। ఇన్ హిందీ मुझे मदद करने दो। ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ హెల్ప్ యూ। నన్ను ప్రయత్నించనివ్వు। ఇన్ హిందీ मुझे कोशिश करने दो। నన్ను అంటే मुझे, ప్రయత్నం అంటే కోషిష్, చెయ్యనివ్వు అంటే करने दो। నన్ను ప్రయత్నించనివ్వు। ఇన్ హిందీ मुझे कोशिश करने दो। ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ ట్రై। నన్ను రానివ్వండి। ఇన్ హిందీ मुझे आने दो। నన్ను అంటే मुझे, రానివ్వండి అంటే आने दो। నన్ను రానివ్వండి। ఇన్ హిందీ मुझे आने दो। ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ కమ్। నన్ను వెళ్ళనివ్వండి। ఇన్ హిందీ मुझे जाने दो। నన్ను అంటే मुझे, వెళ్ళనివ్వండి అంటే जाने दो। నన్ను వెళ్ళనివ్వండి। ఇన్ హిందీ मुझे जाने दो। ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ గో। నన్ను ఇక్కడ ఉండనివ్వండి। ఇన్ హిందీ मुझे यहाँ रहने दो। నన్ను అంటే मुझे, ఇక్కడ అంటే यहाँ, ఉండనివ్వండి అంటే रहने दो। నన్ను ఇక్కడ ఉండనివ్వండి। ఇన్ హిందీ मुझे यहाँ रहने दो। నన్ను అంటే मुझे, ఇక్కడ అంటే यहाँ, ఉండనివ్వండి అంటే रहने दो। నన్ను ఇక్కడ ఉండనివ్వండి। ఇన్ హిందీ मुझे यहाँ रहने दो। ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ స్టే హియర్। నన్ను చెప్పనివ్వండి। ఇన్ హిందీ मुझे कहने दो। ఇది మనం బాగా వాడుతూ ఉంటాం। నన్ను చెప్పనివ్వండి, ఫస్ట్ నన్ను చెప్పనివ్వండి అంటూ ఉంటాం కదా, దాని హిందీలో ఏమంటారు मुझे कहने दो। నన్ను చెప్పనివ్వండి। ఇన్ హిందీ मुझे कहने दो। ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ టెల్ యూ। నన్ను ఆలోచించనివ్వు। ఇన్ హిందీ मुझे सोचने दो। నన్ను అంటే मुझे, ఆలోచించనివ్వు అంటే सोचने दो। నన్ను ఆలోచించనివ్వు। ఇన్ హిందీ मुझे सोचने दो। ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ థింక్। నన్ను అర్థం చేసుకొనివ్వు। ఇన్ హిందీ मुझे समझने दो। ఏదైనా ఫస్ట్ నేను అర్థం చేసుకోవాలి అంటాం కదా, నన్ను అర్థం చేసుకొనివ్వు। ఇన్ హిందీ मुझे समझने दो। ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ అండర్స్టాండ్। చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్। మనం మాట్లాడేటప్పుడు నన్ను అనే పదాన్ని ఎలా ఉపయోగిస్తామనేది ఇందులో ఉంది। వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియోని తప్పకుండా పంపించండి। హాలిడేస్ ఉన్నాయి కాబట్టి లాంగ్వేజెస్ నేర్చుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్। ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి। చూస్తూనే ఉండండి హిందీ టైం।